రైట్, ఈ విధంగా పలికించడంలో ప్రధాన ప్రతిపక్షం పాత్ర కూడా ఎక్కువగా ఉందని చెప్పి ఒక వాదన ఉంది. దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? సార్, తప్పకుండా కూడా మనం గడిచిన కొద్ది రోజులుగా జరిగే పరిణామాలు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఇది పాలకపక్షం అని, ఇది ప్రధాన ప్రతిపక్షం అనే తేడానే లేకుండా జనం మర్చిపోయారు కూడా. రెండూ కూడా మరి చేతిలో చేయి వేసి కేవలం ఒక్క రాజశేఖర్ రెడ్డి గారనే ఒక మహాశక్తిని ఆయన్ని అన్పాపులర్ చేయటానికి, ఆయన పేరు జనం హృదయంలో నుంచి చెరిపివేయటానికి చేస్తున్న ప్రయత్నంలో ఇది కనపడుతుందే తప్ప దీని గురించి ప్రజల్లో నాకు తెలిసి ఎటువంటి భిన్నాభిప్రాయం లేదండి. రైట్, కిరణ్ కి నేను అనుయాయుడిని, ప్రధాన అనుచరుణ్ణి నేను అని చెప్పుకునే అధిష్టానం ముందు ఒక నిర్దిష్టంగా నేను ఆయన అనుయాయుడిని అని చెప్పుకునేందుకే ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అట్లాగే వైఎస్ఆర్ మీద అని చెప్పి ఒక వాదనలు వస్తోంది. దాన్ని ఎంతవరకు మీరు అవునని అంటారు? నేను నిజంగా తెలియజేస్తున్నాను సార్, రామనారాయణ రెడ్డి గారి మొదటలో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వారు వెలిబుచ్చిన అభిప్రాయాలకి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రిని చేయాలి అని వారు అందరికన్నా ముందుగా గగ్గోలు పెట్టిన దానికి భిన్నంగా ఏ రోజైతే వారి అభిప్రాయాన్ని మార్చుకొని మరి అదే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ఆరోపణలు చేస్తూ వారిని దోషులుగా చిత్రించే ప్రయత్నంలో రామనారాయణ రెడ్డి గారు కూడా ఎప్పుడైతే భాగస్వాములు అయ్యారో మరి తప్పకుండా మరి దీనికి ఏదైనా బలమైన రాజకీయ కారణాలు కానీ మరి రామనారాయణ రెడ్డి గారికి ఒక సొంత అజెండా కానీ ఉందేమో నాకు తెలియదు, కానీ ఏ కారణం వల్ల చేసినా కూడా ఇది హర్షణీయం మాత్రం కాదు సార్. ఎందుకంటే నేను ఈ రోజు ఆ కుటుంబ సభ్యుడిగా, వారి తమ్ముడుగా ఉండి కూడా ఈ విషయం మా అన్ననే చేసిన కార్యక్రమాన్ని నేను ఖండిస్తున్నానంటే 27 సంవత్సరాలు మా అన్నకి ఏమీ ఆశించకుండా కోరుకోకుండా మా అన్నలు అభివృద్ధిలోకి రావాలి, మా కుటుంబం పేరు 10 కాలాలు ప్రజల మనసుల్లో మంచి ముద్ర వేసుకుని ఉండాలనే ఒక ఆలోచనతోటి పనిచేసిన వర్కర్స్ సార్ మేము. మరి అటువంటి వాళ్ళము ఈ రోజు మా అన్నగారైన రామనారాయణ రెడ్డి గారు చేసిన ఈ చర్యని ఏ విధంగానూ ఏ కారణం వారికి ఉన్నా సరే ఇది మేము హర్షించలేకుండా ఉన్నాం. ఇది న్యాయం కూడా కాదనిపిస్తుంది సార్. రైట్, 2 సార్లు మంత్రి పదవిలో 2004లో 2009లో మంత్రి పదవిని దక్కించుకున్న ఆనం రామనారాయణ రెడ్డి అదే వైఎస్ఆర్ మీద ఈ రోజు ఆయన నీచ రాజకీయాలకి నిదర్శనంగా నిలిచే విధంగా ఆయన మాట్లాడటం అనేది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కానీ కాకుండా సోదరుడుగా మీరు ఎంతో బాధపడుతూ మీరు చెప్తున్నారు. కానీ ఇది నెల్లూరులో కానీ లేకపోతే ఆయన నియోజకవర్గంలో కానీ ఎటువంటి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు? రామనారాయణ రెడ్డి గారు 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు సార్. కానీ మీ దృష్టికి తీసుకొస్తున్న అంతకు ముందు కూడా మా కుటుంబంలో చాలా మంది మంత్రులుగా ఉన్నారు. మా పెదనాన్న ఏసీ సుబ్బారెడ్డి గారు, మా తండ్రి ఆనం వెంకటరెడ్డి గారు, మరి మా ఇంకొక అన్న ఆనం సంజీవ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా వివిధ ముఖ్యమంత్రుల దగ్గర మంత్రులుగా పనిచేశారు. మరి వీళ్ళందరూ కూడా ప్రజా సంక్షేమం కోసం కష్టపడి ప్రజాహితం కోరి పనిచేసి మా కుటుంబానికి ఒక మంచి పేరుని ప్రతిష్టని తీసుకువచ్చారు. మరి దాన్ని కొనసాగించే కార్యక్రమంలో మా అన్నలు, ఈ తరానికి చెందిన మా అన్నలు రామనారాయణ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. మా ఆనం కుటుంబ పేరు ప్రతిష్టని ఇక 4 కాలాలు చల్లగా నిలబడతారనే ఆశతో పనిచేసిన ఒక వర్కర్ గా చెప్తున్నాను సార్ నేను. మా అన్నలు ఏ కారణంతో చేసినా కూడా ఇది సరైన చర్యగా మేము భావించడం లేదు. మరి దీని ప్రభావం నేను ఈ రోజు వెలిబుచ్చుతున్న నా అభిప్రాయం యొక్క ప్రభావం మరి నెల్లూరు మీద కానీ వారి నియోజకవర్గం మీద కూడా ఎలా ఉంటుందనేది నాకైతే అది అనవసరమైన విషయం అండి. ఎందుకంటే మేము అవన్నీ ఆలోచించిన మాట్లాడటం లేదు. అనుబంధం, మా కుటుంబానికి ఉన్న స్నేహం, అనుబంధం. జయకుమార్ రెడ్డి గారు, చివరిగా ఒక చిన్న క్వశ్చన్ అండి. ఆయన మానసిక స్థితి సరిగా లేక ఏ విధంగా వ్యాఖ్యలు చేశారనే వాదన కూడా వస్తోంది. దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు ఒక తమ్ముడిగా? ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అనేది అటువంటి వ్యాఖ్యలను నేను చేయలేను సార్. ఎందుకంటే రామనారాయణ రెడ్డి గారు తప్పకుండా అన్నీ తెలిసి అవసరమైతేనే
దానికి ఒక బలమైన కారణం ఉంటేనే మాట్లాడతారనేది నేనైతే మా అన్నను తెలిసిన వ్యక్తిగా నేను విశ్వసిస్తాను సార్. రైట్, థ్యాంక్ యూ జయకుమార్ రెడ్డి గారు, మాతో జాయిన్ అయ్యి న్యూస్ మేకర్ లో నాతో జాయిన్ అయ్యి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. మొత్తం మీద కుటుంబ సభ్యుల్లో ఒకటిగా, స్వయాన తమ్ముడుగా తన అన్న చేసిన వ్యాఖ్యలు ఆయన తీవ్రంగా జయకుమార్ రెడ్డి, ఆయన తమ్ముడైన జయకుమార్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అట్లాగే ఈ వ్యాఖ్యలు రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఇది వాటి న్యూస్ మేకర్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.